నిన్న ముఖ్యమంత్రి చెప్పింది ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికేనా? ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయ్యని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్. మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక పరీక్ష పెట్టింది లేదు, కానీ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా నుదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇంకొక మాట, ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమరిది గారికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి, మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి, అది ఇన్నోవేటివ్ థింకింగ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి, మళ్ళీ ఇవాళ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చినామని చెప్పి మూసీ బాధితులకు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు 9 నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ములు ఇలా సడన్ గా 1000 కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి చెప్తా. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామో ఇదివరకు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. 1,60,000 ఉద్యోగాలు అన్నాడు ఇచ్చినాం. భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం ఇయ్యనని ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ మా తమ్ములకు చెప్పుకోవడంలో విఫలమైన, మా తమ్ముళ్లను చెల్లెలను కన్విన్స్ చేసుకోవడంలో విఫలమైన మా నాయకులం మేం ఫెయిల్ అయినాం. కేసీఆర్ గారు కాలే, మేం చెప్పలేకపోయినాం ప్రజలకు. మేము ఉద్యోగులకు అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైన. ఎందుకు? 73% ఫిట్మెంట్ ఇచ్చి 1వ తారీఖు జీతాలు పడలే అని అవతలోడు ప్రతిపక్షపోడు లొల్లి పెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇట్లా ఎన్నో జరిగినాయి. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు ఇప్పుడిప్పుడే అన్ని తేట పడుతున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తాని నరికిన రాహుల్ గాంధీ ఏడి? అశోక్ నగర్ కచ్చి నేను ఇస్తా నా గ్యారంటీ అని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది? 10 నెలలు అయిపోయినాయి, 11 నెలలు వస్తూనే ఉన్నది. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 ఉద్యోగాలను ఇచ్చినవా ఇప్పటి వరకు? చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసిన 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కానీ మిగతా 2 లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది. ఇది పక్క. ఫార్మా సిటీని రద్దు చేస్తాం, హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో, మహేశ్వరంలో, రాష్ట్రంలోని పలు వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండ్ రెడ్డి ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు, మేము ల్యాండ్ తిరిగి రైతులకే తిరిగి చెల్లిస్తాం, ఇచ్చేస్తాం, ఫార్మా సిటీలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరే కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు అని శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఆయన ప్రకటన చేసిండు, ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పినాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పి, ఈరోజు హైకోర్టులో ఆ రైతులు పోతే ఫార్మా సిటీ ఉన్నదా లేదా అని రైతులు పోతే ఇదే ప్రభుత్వం హైకోర్టులో నిన్న పిటిషన్ వేసింది, ఫార్మా సిటీ రద్దు కాలేదు అట్లే ఉందని. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఇవాళ రేపు ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడతలేడు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, 4th సిటీ అని మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు, చేతనైతే నీ భాషలో చెప్పాలంటే మొగోడివైతే చెప్పు, 1 ఎకరం సేకరించిన మా భూసేకరణ చట్టం కింద నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ కానీ, నువ్వు చెప్పే 4th సిటీ కానీ, నువ్వు చెప్పే ఏఐ సిటీ కానీ, నువ్వు చెప్పే జూ పార్క్ కానీ 1 ఎకరం భూమి సేకరించినవా? మరి 1 ఎకరం భూమి సేకరించకపోతే అది మేము గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించిన భూమి అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎట్లా మళ్లిస్తావు? ఎట్లా నువ్వు న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తులను తప్పుదో పట్టిస్తున్నావు? ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు గతంలో చెప్పిన మాట నిజమే అయితే, ఫార్మా సిటీ రద్దు, నేను తిరిగి భూములు వెనక్కిస్తా అన్న మాట నిజమే అయితే ఆ పని చెయ్యి. అట్లా కాకుండా నేను 4th సిటీ కడతా, 5th సిటీ కడతా, ఇంకేదో కడతా, మా 4 బ్రదర్స్ కి రియల్ ఎస్టేట్ దందా కోసం దీన్ని వాడతా అంటే మాత్రం రైతులు ఊరుకోరు. ఏ రైతులైతే నీకు ఓటేసి ఇబ్రాహీంపట్నంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో గెలిపించినరో వాళ్ళే నీ పార్టీ అంతు కూడా చూస్తారు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి,
లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రా లేదా? రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా, కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులు. ఫార్మాసిటీ ఆనాడు 14,000 ఎకరాలు 7 ఏళ్లు కష్టపడి మేము రైతులను ఒప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన 14,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మాసిటీని ప్రతిపాదించినాం. ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా. ఫార్మాసిటీ అనేది 14,000 ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, 4th సిటీ అనే హంగామా కోసం, AI సిటీ అనే హడావిడి కోసం మళ్ళిచ్చి దానిలోకి 1,000 కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ భూ దందాలను తప్పకుండా మేము కూడా బయట పెడతాము. సమయానుకూలంగా ఎవరెవరు ఇందులో జోక్యం చేసుకున్నారు, ఎట్లా జరుగుతున్నది, ఏం జరుగుతున్నదో కూడా చెప్తాం. కానీ ఫార్మాసిటీ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. అయితే ఒకటే ప్రశ్న, ఫార్మాసిటీ కొనసాగిస్తే 14,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉండాలి, లేదా రద్దు చేస్తే మరి వెంటనే మీరు తిరిగి భూమి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తొందరలోనే మేము కూడా పార్టీలో ఈ విషయమై మొత్తంగా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకొని ఆ రైతులను కూడా అవసరమైతే కలవడానికి కూడా బయలుదేరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.